మిత్రులారా, ఈరోజు నేను 10 ఏళ్ల క్రితం గురించి ఆలోచిస్తే నాకెన్నెన్నో గుర్తుకొస్తాయి. ఈ 10 ఏళ్ల పాలన, నిర్ణయాలు ఇంకా కఠినమైన నిర్ణయాలకు పేరొందాయి. ఏ పనులు శతాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్నాయో వాటిని మనం పరిష్కరించే సాహసం చేసి చూపించాం. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం చేసి మనం 5 శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించాం. గుజరాత్లోని పావాగఢ్లో 500 సంవత్సరాల తరువాత ధర్మధ్వజం రెపరెపలాడింది. 7 దశాబ్దాల తరువాత మనం కర్తార్పూర్ సాహబ్ దారి తెరిపించాం. 7 దశాబ్దాల ఎదురుచూపుల తరువాత దేశానికి ఆర్టికల్ 370 నుంచి విముక్తి లభించింది. దాదాపు 6 దశాబ్దాల తరువాత రాజపథ్ కర్తవ్యపథుగా హృదయ స్వరూపంలో ముందుకొచ్చింది. 4 దశాబ్దాల తరువాత మొత్తానికి 1 ర్యాంక్ 1 పెన్షన్ డిమాండ్ పూర్తయింది. చివరికి 3 దశాబ్దాల తరువాత దేశానికి కొత్త జాతీయ విద్యానిధి లభించింది. 3 దశాబ్దాల తరువాత లోకసభ, విధానసభలో మహిళలకు రిజర్వేషన్లు లభించాయి. ట్రిపుల్ తలాక్ దారుణానికి వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకొచ్చే సాహసం కూడా మనమే చేశాం. దశాబ్దాల నుంచి కొత్త పార్లమెంట్ అవసరం మనకు కనిపించేది. దాన్ని మనమే పూర్తి చేశాం. ఇది ప్రతి బీజేపీ కార్యకర్త అదృష్టం. ఎన్నో ఘటనలకు సాక్ష్యంగా నిలవగలిగాం. మిత్రులారా, ఏ దేశమైనా తన భవిష్యత్తును ఎప్పుడు సవరించగలదంటే అది తన చరిత్రను సంరక్షించినప్పుడే. గత సంవత్సరాలలో భారత్ తన చరిత్రను సంరక్షించడమే కాదు, మెరుగులు కూడా దిద్దింది. మనం నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాం. మనం జాతీయ పోలీస్ పార్క్ నిర్మించాం. మనం అండమాన్లో నేతాజీ సుభాష్, పరమ్వీర్ చక్ర విజేతల పేరిట ద్వీపాలకు నామకరణం చేశాం. మనం దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆధునిక స్మారకం నిర్మించాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన పంచతీర్థాలను అభివృద్ధి చేశాం. మనం రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక మ్యూజియం నిర్మించాం. సర్దార్ పటేల్ స్మారకమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని మన పాలనాకాలంలోనే నిర్మించాం. అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా మన ప్రభుత్వమే ప్రకటించింది. నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించే అవకాశం మనకే లభించింది. ఆగస్టు 14ను విభజన్ దివస్ రూపంలో గుర్తుంచుకోవాలనే నిర్ణయం మన ప్రభుత్వమే తీసుకుంది. డిసెంబర్ 26ను సాహిబ్ జాదవ్కు గుర్తుగా వీర్వార్ దివస్గా ప్రకటించాం. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించాలనే నిర్ణయం కూడా మన ప్రభుత్వమే తీసుకుంది. మన ప్రభుత్వ కృషి వల్లే జూన్ 21ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది.